టు టాలీవుడ్ నగర్. సమ్మర్ లో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ ఎన్నికలు కూడా వస్తుండటంతో టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. పలుకుబడి ఉన్న వాళ్ళు ఆ రూట్లో వెళ్తుండగా బాగా డబ్బున్న వాళ్ళు మరో రూట్లో వెళ్తున్నారు. ఇవేవీ లేని వాళ్ళు చిన్న చితకా పార్టీల వైపు చూస్తున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే కొన్ని రోజులుగా వైసీపీ అధినేత జగన్ కు పెద్ద చిక్కొచ్చి పడింది. ముఖ్యంగా గుంటూరు లోక్సభ టికెట్ ఎవరికి ఇవ్వాలో జగన్ తేల్చుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం గుంటూరు ఎంపీగా టీడీపీకి చెందిన గల్లా జయదేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన ఆర్థికంగా ఎంతో బలవంతుడే కాదు, గుంటూరు నియోజకవర్గంపై మంచి పట్టు సాధించాడు. టీడీపీ తరపున వచ్చే ఎన్నికల్లో కూడా గల్లా జయదేవ్ పోటీ చేయడం ఖాయమనే చెప్పాలి. అయితే వైసీపీలోనే గుంటూరు స్థానంపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు. జగన్ దీనిపై తర్జన భర్జనలో పడుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జగన్ దీనిపై ఇంకా ఓ నిర్ణయానికి రాకపోవడానికి బలమైన కారణమే ఉంది. ఇటీవలే జగన్ ను జూనియర్ ఎన్టీఆర్ మామగారైన నార్నే శ్రీనివాసరావు కలిశారు. తనకు గుంటూరు టికెట్ ఇస్తే పోటీ చేస్తానని నార్నే జగన్ ను కోరాడట. జగన్ ఆయనకు స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా పరిశీలిస్తానని చెప్పినట్లు తెలుస్తుంది. లేటెస్ట్ గా జగన్ తో టాలీవుడ్ హీరో నాగార్జున భేటీ కావడంతో విషయం మరో మలుపు తిరిగింది. నాగ్ తాను పోటీలో లేకపోయినా తన సన్నిహితుడికి గుంటూరు టికెట్ ఇప్పించేందుకు రంగంలోకి దిగాడట. జగన్ ఈ విషయంలో నాగ్తోనూ ఏమీ కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఇప్పుడు జగన్ జూనియర్ ఎన్టీఆరా నాగార్జున తేల్చుకోలేకపోతున్నాడట. నాన్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడంటే ఖచ్చితంగా జూనియర్ కూడా రంగంలోకి దిగుతాడు. పైగా జగన్ ఈ ఇద్దరు హీరోలను విపరీతంగా అభిమానిస్తాడు. అక్కినేని వారికి జగన్ ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పాలి. మరోవైపు జగన్ వ్యక్తిగతంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టపడతాడు. ఈ నేపథ్యంలో జగన్ మొగ్గు ఎవరి వైపు ఉంటుందోనని ఏపీ రాజకీయ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. వేచి చూడాలి మరి ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.